జెండమ్మ జెండమ్మ మా సిస్టు పార్టీ జెండమ్మో మా ఎర్ర జెండమ్మ 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 మా సిస్టు పార్టీ జెండమ్మో మా ఎర్ర జెండమ్మ లేనోళ్ళ ఇళ్ళల్లా వెలుగు దీపం నువ్వమ్మో మా ఎర్ర జెండమ్మ లేనోళ్ళ ఇళ్ళల్లా వెలుగు దీపం నీవమ్మో మా ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ మున్నేరు పోలంపల్లి అలాగే ఇవాళ వేదాద్రి కంచెల అక్కడ ముక్తేరు అసలు శంకుస్థాపన చేశారు కానీ పనులేమి జరగట్లా వెళ్ళినా ఏమి లేదు శిలాపలకం తప్పనిచ్చి అక్కడ పని జరగకపోయిన పరిస్థితి ఉన్నది అయితే ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కులపించే పేదోళ్ళ తలిచే తల్లివి నువ్వైనో నిలువా నీడ నేనోళ్ళ నీడై నువ్వే నిలుచున్నావు భూస్వాముల భూముల్లో గుడిసెలు వేసి గూడైనవు కొట్లాడే శ్రామికుల ఉద్యమ ఊపిరి నువ్వైనవు పోరాడే వీరులకు పోరు మార్గం నువ్వైనవు మిగులు భూముల పోరాటంలో ఆగని పయనం నీదమ్మో మా ఎర్ర జెండమ్మ 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 మా సిస్టు పార్టీ జెండమ్మో మా ఎర్ర జెండమ్మ లేనోళ్ళ ఇళ్ళల్లా వెలుగు దీపం నీవమ్మో మా ఎర్ర జెండమ్మ 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 మా సిస్టు పార్టీ జెండమ్మో మా ఎర్ర జెండమ్మ పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలన యాత్రలో భాగంగా వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని సిపిఐ బృందం పరిశీలిస్తూ ఉన్నది. అది దరిదాపు 2018వ సంవత్సరం తర్వాత కరోనా కాలంతో కలిపి టోటల్గా ఈ ఎత్తిపోతల పథకం మూలాల ఆయకట్టుకి సాగునీటికి ఉపయోగపడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా నదీ జలాలు రక్షిత మంచినీటి పథకం అని చెప్పేసి చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అవనివ్వండి లేదా పని చాలా మందకొండిగా సాగుతుంది. ఇటీవల కాలంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు దేవినేని ఉమా గారు వచ్చి కొంత హడావిడి చేసిన సందర్భంగా ప్రభావం వర్షాభావ పరిస్థితి నందిగామ జగ్గేపేట ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి పథకం ఇది. కాబట్టి స్థానిక శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ అలాగే నిత్యం నేను శ్రమిస్తానని చెప్పేటువంటి మా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ దీనిపైన దృష్టి సారించాలి. ఇవాళ వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం ఇప్పుడున్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో ఇది ఒక సంజీవనిలాగా ఉపయోగపడుతుంది. అందువల్ల తక్షణమే అవసరమైతే 15 కోట్లు కాదు 40 కోట్లు కేటాయించాలి. చిన్న ఒక యోగా లాంటి పథకాలకి 300 కోట్లు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం కాబట్టి ఈ పరివాహక తదా రాజా తదా రాజా లాగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే అవసరమైతే ఇంకొక 10 కోట్లు కేటాయింపు చేసి వెంటనే అన్ని బోర్డులు కూడా అన్ని మోటార్లు కూడా పనిచేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. స్టాఫ్ను రిక్రూట్ చేయాలా. పైన ప్యానల్ బోర్డు పనిచేయట్లా. పైన ప్యానల్ బోర్డు పనిచేయకపోతే హౌ టు సప్లై కరెంట్, ఎలా వస్తుంది కరెంటు? మరి చాలా చిన్న ఇంజనీరింగ్ వైఫల్యం కనపడుతూ ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వైఫల్యం కనపడుతూ ఉన్నది. ప్రభుత్వ వైఫల్యం టోటల్గా కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మేము సిపిఐ మా పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము నివేదిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఇరిగేషన్ శాఖ మంత్రికి నివేదిస్తాం. దీనిపైన ఒక స్పష్టమైన కార్యాచరణని త్వరలోనే సిపిఐ రూపొందిస్తుంది. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం వెంటనే అందుబాటులోకి రావాలి. 17,000 ఎకరాల సాగు భూమికి ఇది ఒక అమృత వర్షినిలాగా ఉపయోగపడాలని చెప్పేసి పవిత్రమైన వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి చెంతనే ఉన్నది ఎత్తిపోతల పథకం. బాలకృష్ణ గారికి కూడా ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయని విన్నది. నందమూరి బాలకృష్ణ గారు ఆయన లక్ష్మీనరసింహస్వామి భక్తుడే. కాబట్టి నేను అనేది ఎంత ఆధ్యాత్మికత ఉన్నా కూడా కనీసం ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు. కాబట్టి తక్షణమే వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం ఆచరణలోకి రావాలి, అమల్లోకి రావాలి. ప్రజలకి రైతాంగానికి అది వరదాయినిగా మారాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. పానివు నువ్వు చేతి వృత్తుల శ్రమజీవులకు విరామ మెరుగని పోరువు నువ్వు
రైతుల రక్తం పిండే వాళ్లకు కుడిసే నిప్పుల వానవు నువ్వు రేపటి కోసం నెత్తుటి విత్తులు నాటిన నాగలి సాగువు నువ్వు అమర జీవుల బలిదానాలకు ఆచల రూపం నువ్వమ్మో మా ఎర్ర జెండమ్మ 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 మార్క్సిస్టు పార్టీ జెండమ్మో మా ఎర్ర జెండమ్మ లేనోళ్ళ చేయాలి 40 కోట్ల వేలాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి 40 కోట్లు వెంటనే సాలి నరకల నిధులతో ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలి పనులు వెంటనే పూర్తి చేయాలి వెంటనే 17,000 ఎకరాల ఆయకట్టు వేదాద్రి ఎత్తిపోతల పథకానికి వెంటనే నిధులు కేటాయించాలి 40 కోట్లు వెంటనే కాపాడాలి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి రైతాంగాన్ని జెండా నువ్వు పోరాడే వీరులకు పోరు మార్గం నువ్వమ్మో మా ఎర్ర జెండమ్మ 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 మార్క్సిస్టు పార్టీ జెండమ్మో మా ఎర్ర జెండమ్మ లేనోళ్ళ ఇళ్ళల్లా వెలుగు దీపం నీవమ్మో మా ఎర్ర జెండమ్మ 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 మార్క్సిస్టు పార్టీ జెండమ్మో మా ఎర్ర జెండమ్మ లేనోళ్ళ ఇళ్ళల్లా వెలుగు దీపం నీవమ్మో మా ఎర్ర జెండమ్మ 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 మార్క్సిస్టు పార్టీ జెండమ్మో మా ఎర్ర జెండమ్మ లేనోళ్ళ ఇళ్ళల్లా వెలుగు దీపం నీవమ్మో మా ఎర్ర జెండమ్మ 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 మార్క్సిస్టు పార్టీ జెండమ్మో మా ఎర్ర జెండమ్మ లేనోళ్ళ ఇళ్ళల్లా వెలుగు దీపం నీవమ్మో మా ఎర్ర జెండమ్మ JTV, Voice of Jagyapet.